నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతా की జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 2 ఆగస్టు 2025 మంగళవారం మధ్యాహ్నం వీడియో వేస్తున్నాం. గత 2-3 రోజుల నుంచి వినాయకుడి నిమజ్జనాలు స్టార్ట్ అయినాయి. చాలా జాగాల్లో రోడ్ల మీదకి గణపతిని తీసుకొని వచ్చి గల్లీలలో ఉన్న గణపతిని వాళ్ళ వాహనాలలో స్వామివారిని కూర్చోబెట్టి నిమజ్జనం కోసం తీసుకెళ్తా ఉన్నారు. డీజే సౌండ్లు ఉంటాయి, మైక్లు ఉంటాయి. వాటి సౌండ్లల్లో వాటి పక్కపొన్న వెళ్ళే వాహనాల అవగాహన ఎగిరేటోళ్ళకి చాలా తక్కువ ఉంటుంది. నిమజ్జనం టైంలో ఏదైతే యాత్ర మాదిగా తీసుకుపోతారు కాబట్టి స్వామివారిని, ఆ టైంలో మనిషి ఎదురుగా వచ్చే వాహనాలు కానీ, పక్కకెళ్ళి వచ్చే బైక్ కానీ, కారు కానీ అట్లాంటివి అబ్జర్వ్ చేయకుండా నిమజ్జనం బిజీలో డ్యాన్స్ చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి ఆ టైంలో చిన్న వాహనాలు కానీ, పెద్ద వాహనాలు కానీ, బైకులు కానీ, బస్సులు కానీ, లారీలు కానీ, 4 వీలర్స్ ఏదైనా హ్యాష్ బ్యాక్ బండ్లు ఏదైనా పర్లేదు, కొంచెం నడిపేటోళ్ళు చూసుకుంటూ నడుపురు సార్. ఎందుకు చెప్తున్నా అంటే, నిన్న పాడేరులో రాత్రి అది అల్లూరు సీతారామరాజు డిస్టిక్ అనుకుంటా, ఆంధ్రప్రదేశ్లో పాడేరు ఏరియా, పాపం ఒక ఇద్దరిని స్కార్పియో గుద్ది అతివేగంగా వచ్చి పాపం నిమజ్జనం పోయే భక్తుల మీదకి వెళ్ళి యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయింది. అంటే బండి అక్కడనే ఉంది, కానీ అంత స్పీడ్ పోయి జనాల మీదకి బండి తీసుకుపోయేంత అవసరం లేదు. ఎందుకంటే ఈ టైంలో ఎవరైతే స్వామివారిని నిమజ్జనం తీసుకుపోయే భక్తులు ఉంటారో వాళ్ళు కూడా ఆ చుట్టుపక్కల పరిసరాలను అబ్జర్వ్ చేయకుండా వాళ్ళు భగవంతుని జోస్లో డ్యాన్సులు చేస్తూ ఉంటారు. హారన్లు కొట్టిన వాళ్ళకి వినబడాయి, డీజే సౌండ్లు చేయబట్టి కూడా ఏమి వినబడది. చిన్నగా మనం ఆ ఒక్క గణపతి శోభయాత్ర ఏదైతే ఉందో అది దాటేదాకా మనం జాగ్రత్తగా బండి నడుపుకుంటే ప్రమాదాలు జరగకుంటుంటాయి. మీ వాహనం ఖరాబ్ కాదు, మీకేం కాదు. రోడ్డు మీద స్వామివారి కోసం నృత్యం చేసే భక్తులకు కూడా ఏం కాదు. అందరు క్షేమంగా ఇంటికి రీచ్ అవుతారు. మీరు చిన్న మిస్టేక్ చేస్తే అవతల 2 ప్రాణాలు పోయినాయి. ఎందుకు చెప్తున్నా అంటే, ఈ రోజు నుంచి ఇంకెక్కువ గణపతులు రోడ్ల మీదకి వస్తాయి. సో దానివల్ల ఇంకా ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసమని మీకు ఆ విషయం చెప్తున్నా. బండి అడ్డం వచ్చింది, అందుకే రిటర్న్ తీసుకున్నా. సో దయచేసి హిందూ బంధువులారా జాగ్రత్త. మీరు ఎక్కడైతే నిమజ్జనం చేసే సమయంలో చాలామంది అవగాహన లోపం వల్ల రోడ్ల మీదకి వస్తూ ఉంటారు. ఎదురుగా వచ్చే బండ్లు కనబడాయి, మీ బండిని తప్పిపోయి ఇంకోళ్ళకి గుద్దే అవకాశాలు కూడా ఉంటాయి. సో జాగ్రత్తగా చేసుకోర్రి, నిమజ్జనం క్షేమంగా ఇంటికి చేరుకోర్రి. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.